సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ విశ్వకర్మ. బాత్రూమ్ లెవెల్స్, ఫ్లోర్ లెవెల్స్ ఒకలాగా ఉండాలా, లేకపోతే బాత్రూమ్ కొంచెం ఎత్తుగా ఉండొచ్చా లేదా డౌన్గా ఉండొచ్చా? వాస్తు శాస్త్రంలో ఫ్లోర్ లెవెల్స్ ఎలా ఉండాలనేది ఖచ్చితంగా ఉంది. అన్నిటికంటే కూడా ఫండమెంటల్స్ అందరికీ తెలుసండి. నైరుతి అన్నిటికంటే ఎత్తుగా ఉండాలి. అంటే ఎలా ఉండాలి? నైరుతి కంటే ఆగ్నేయం కొంచెం డౌన్ ఉండాలి, ఆగ్నేయం కంటే వాయువ్యం కొంచెం డౌన్ ఉండాలి, వాయువ్యం కంటే ఈశాన్యం డౌన్ ఉండాలి. అంటే వాయువ్యం ఈశాన్యం 0 అవుద్ది. ఈశాన్యం కంటే వాయువ్యం కొంచెం హైట్ ఉంటుంది, వాయువ్యం కంటే ఆగ్నేయం కొంచెం ఎత్తుగా ఉంటుంది, ఆగ్నేయం కంటే నైరుతి ఇంకొంచెం ఎత్తుగా ఉంటుంది. ఇది పద్ధతి. మాస్టర్ బెడ్రూమ్లో టాయిలెట్ కట్టుకున్నాం, ఉత్తర వాయువ్యంలో లేకపోతే ఆగ్నేయ భాగంలో కట్టుకున్నాం, తూర్పు ఆగ్నేయంలో. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే టాయిలెట్ గ్రౌండ్ లెవెల్గా వస్తుంది. అందుకే దాని పీ ట్రాప్ ఇండియన్ డబ్ల్యూసీ అయితే దాని పీ ట్రాప్ ఒక 9 ఇంచెస్ ఉంటుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి లెవెల్గా ఉంటుంది. కానీ వాటర్ బాత్రూంలో పడ్డ వాటర్ బయటకు వస్తుందని కొంతమంది ఏం చేస్తారు, దాన్ని కొంచెం డౌన్ చేస్తారు. అప్పుడు ఆ రూమ్లో ఆగ్నేయం డౌన్ అవుతుంది. రిజల్ట్స్ అన్నీ కూడా ఆగ్నేయం డౌన్ అనే రిజల్ట్సే ఉంటాయి. కొంచెం అగ్ని ప్రమాదాలు మనం దాచిపెట్టుకుంది ఎక్కడో మర్చిపోతుంటాం, ఎక్కడో పెట్టుకొని ఎక్కడో పడేసుకుంటాం కూడా, పోతుంటాయి కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటాం. ఇంకా బాగా డౌన్ అయిందనుకోండి, కొంచెం కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడే కేసులు కూడా మనకు చాలా కనబడుతుంటాయి. ఈ మధ్యకాలంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా అయిపోయాయి, కిడ్నీ కేసెస్, బికాజ్ ఆఫ్ ఆగ్నేయం. వాష్ ఏరియా ఎక్కడ పెడుతున్నాం ఇప్పుడు? ప్రతి అపార్ట్మెంట్లో వాష్ ఏరియా కావాలి. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఎక్కడో ఓపెన్ ప్లేస్లో ఉంటుంది. ఫ్లాట్స్లో అన్ని ఫ్లోర్సే కదా. కొంతమంది తూర్పు ఆగ్నేయం బయట బాల్కనీలో పెడతారు, కొంతమంది చాలా మటుకు ఏంటంటే దక్షిణంలో అంటే ఆగ్నేయ భాగంలో ఉంటుంది, ఎప్పటికీ అక్కడ తడిగా ఉంటుంది. దాంతో కిడ్నీ ప్రాబ్లం చాలా కనబడుతున్నాయి ఎక్కడ చూసినా ఇప్పుడు. ఆగ్నేయం అంటే దాని అర్థం ఏంటి? అగ్ని, వేడిగా ఉండాలి అక్కడ. తడిగా ఉంటే చల్లగా ఉంటుంది, దాంతో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి, గైనిక్ ప్రాబ్లమ్స్ లేడీస్కి. దాంతో ఇబ్బంది పడుతుంటారు. ఫస్ట్ ఫ్లోర్స్. మిగతా ఫ్లోర్స్లో అయితే అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉత్తరంలో అనుకోండి, ఉత్తర వాయువ్యం హైట్ అవుతుంది. సో ఉత్తర వాయువ్యం కూడా హైట్ అవ్వకూడదు కదా. ఈశాన్యం అంటే అక్కడ నైరుతి డౌన్ ఆ బెడ్రూమ్కి, దాంతో ఇబ్బందులు అవుతాయి. లెవెల్గా ఉందనుకోండి, ఫ్లోర్ లెవెల్, బాత్రూంలో పడ్డ నీళ్ళు బయటికి రాకుండా చిన్న కట్టుగా పెట్టుకోవాలి అక్కడ. అది ఫ్లోర్స్లో అవుతే గ్రౌండ్ కంటే ఫస్ట్ ఫ్లోర్స్, సెకండ్ ఫ్లోర్, ఏ ఫ్లోర్ అయినా పీ ట్రాప్ అంటూ కిందికి వెళ్ళదు కదా. సరే, ఇప్పుడు అందరూ కూడా ఎక్కడ చూసినా బెస్ట్ అనే పెడుతున్నారు, ఇండియన్ డబ్ల్యూసీ ఎవరు పెట్టట్లేదు. కాకపోతే ఇప్పుడు యోగాలో చెప్తున్నారు ఏంటంటే కింద కూర్చోవాలి, రోజు పొద్దున్న లేవగానే అందరు కూర్చుంటున్నారు. ఇప్పుడు ఇండియన్ డబ్ల్యూసీలో కూర్చున్నట్టుగా కాసేపు ఒక 5-10 మినిట్స్ అలా ప్రాక్టీస్ చేస్తున్నారు. అదే ముందు రోజుల్లో అది తచ్చినట్టుగా కూర్చునేవాళ్ళు అక్కడ. సో దాంతో వాళ్ళ కడుపు అంతా కూడా కరెక్ట్గా ఉండేది, యోగా చేసే అవసరం అంటూ ఉండేది కాదు అక్కడ. కానీ నౌ యూ ఆర్ ఫోర్స్ టు డూ దట్. కూర్చోవాలి, కూర్చుంటే ఆరోగ్యం బాగుంటుంది, సిటప్ చేయాలి అని చెప్తున్నారు. కాబట్టి అందరూ అలా పెట్టి కూర్చుంటున్నారు. కానీ డబ్ల్యూసీ పెట్టుకొని మాత్రం కూర్చోలేరు, అసంభవం అది. ఊరికే ఏదో యోగా చేస్తున్నారు, ఫిట్నెస్ కానీ కాసేపు కూర్చుంటున్నారు అంతే. కానీ ఒకప్పుడు మన వాళ్ళు పెట్టింది ఆ పద్ధతి, అందుకే అన్నీ ఆరోగ్య సూత్రాలే. ఇప్పుడు ఫిట్నెస్ అని మనం చేస్తున్నాం అంతే. సో ఇప్పుడు అంతా కూడా వెస్టర్నే కాబట్టి వెస్టర్న్ వాల్ మౌంటెడ్ పెట్టారనుకోండి, లేదా కింద పెట్టారు పీ ట్రాప్, దాని పైప్ కనెక్షన్స్ అన్నీ ఒక 4 ఇంచెస్ రేజ్ అవుతాయి. నాని ట్రాప్ ఉంటుంది, వాటర్ వెళ్ళాలి కదా, దానికి 3 ఇంచెస్ పైపు, ఆ నాని ట్రాప్ చేసే పైప్ అంతే కూడా వేసే లోపల బాత్రూమ్ హైటు, టాయిలెట్ హైట్ ఒక 4 ఇంచెస్, 5 ఇంచెస్, 6 ఇంచెస్ పెరుగుద్ది. అక్కడ కూడా దోషమే, హైట్ అయిపోద్ది. లేదు లెవెల్గా ఉండాలి అంటే సంకెన్ రూఫ్ చేయాలి. సంకెన్ రూఫ్ ఈ మధ్య ఎవరు చేయట్లేదు, బాగా టెక్నికల్గా అవేర్ ఉన్న వాళ్ళు కొంతమంది చేస్తున్నారు సంకెన్ రూఫ్. పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో చేస్తున్నారు ఇప్పుడు. సంకెన్ రూఫ్ అంటే రూఫ్ వేసేటప్పుడు దానికి ఇలా కిందకి చేసి డౌన్ చేసి పెడతారు. అంటే బాత్రూమ్ పోర్షన్ కాస్త డౌన్ చేస్తారు రూఫ్ వేసేటప్పుడు, స్టీల్ డిజైన్లో అలా వస్తుంది. అప్పుడు పైప్స్ అన్నీ కూడా దానిలో ఉంటాయి. బాత్రూము ఫ్లోర్ లెవెల్, బెడ్రూమ్ ఫ్లోర్ లెవెల్ అంతా కూడా లెవెల్గా ఉంటుంది. సంకెన్ రూఫ్ చేయలేదనుకోండి, హైట్ కంపల్సరీ హైట్ అవుతుంది. అలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. దానికి కొన్ని వేరే మార్గాలు ఉన్నాయి. దానికి కొంచెం
ఆ ఇంటెన్సిటీ తగ్గించుకోవడానికి మనం ఇంట్లో కొంచెం వాస్తు మార్పులు చేసుకుంటే అక్కడ కాస్త కొంచెం రిజల్ట్స్ బాగుంటాయి. లేదు అలాగే వదిలేసాం దీన్ని ఏమి చేయలేమని అనుకుంటే దానికి ఒక మార్గం అంటూ ఉంది. ప్రతి ఇంట్లో చేయొచ్చు దానికి. అంటే దాని బాత్రూమ్ హైట్ తగ్గించమనట్లేదు, చుట్టుపక్కల కొంచెం హైట్ పెంచుకోవడం, ఎక్కడ ఎలా పెంచితే బాగుంటుంది అలాంటి ఆల్టరేషన్స్ చేసుకుంటే రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఫ్లోరైడ్స్ మాత్రం చాలా చాలా పనిచేస్తాయి. ఉదాహరణకి అందరు కట్టిన తర్వాత, ఇల్లు కట్టిన తర్వాత ఈశాన్యం కాస్త డౌన్ చేస్తాం. ఎందుకలా? ఎన్ని దోషాలున్నా ఇది మెయింటైన్ చేస్తుంది కాబట్టి. నేను చాలా చోట్ల చూశాను, ఎన్నో దోషాలు ఉంటాయి ఇంట్లో, కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా బాగుంటారు. సరే ఆరోగ్య సమస్యలు అన్నీ ఉన్నాయి వేరేవి, కానీ ఇప్పుడు డబ్బు ఉండాలి కదా. డబ్బు ఉంటే అసలు ఏమీ కనపడదు. డబ్బు లేదు జబ్బులు ఉన్నాయంటే చాలా కష్టం. డబ్బు విపరీతంగా ఉంటుంది, రాబడి ఉంటుంది, కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి పర్లేదండి అనుకుంటాం. దానికి చాలా చోట్ల గమనించాను, ఈశాన్యం చాలా డౌన్ ఉంటుంది వాళ్ళ ఇళ్లలో. ఈశాన్యం బాగా డౌన్ ఇళ్లలో ఎన్ని కష్టాలున్నా పర్లేదు బాగానే ఉంటారు. డబ్బు లేకపోతే కష్టం, డబ్బు ఉందనుకోండి మిగతా కష్టాలు ఏమీ కనబడవు. ఫ్లోర్ లెవెల్స్ చాలా పనిచేస్తాయండి. అదే నైరుతి డౌన్ ఉందనుకోండి ఇంకంతే, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అది. నేను కొన్ని చోట్ల గమనించాను, వాయువ్యం డౌన్ ఉంటే వినికిడి, స్పీచ్ ప్రాబ్లం వస్తుంది, వినికిడి ప్రాబ్లం వస్తుంది. కొంత పిల్లలకి మాటలు రావు. కొన్ని చోట్ల నేను కరెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ పిల్లలకి మాటలు కూడా వచ్చాయి. ఇలాంటి రిజల్ట్స్ కూడా ఉంటాయి. సో ఫ్లోర్ లెవెల్ చాలా ఖచ్చితంగా పాటించాలి. బాగా వాస్తు ఇబ్బంది ఉన్న చోట ఈశాన్యం డౌన్ కూడా చేయించాం, వచ్చేసారు. అయితే మనిషి యొక్క తత్వం ఏంటంటే డబ్బు ఉండాలి, డబ్బు ఉంటే చాలు. అంటే ఈ రోజుల్లో అదే కదా, డబ్బు ఉంటే చాలండి. డబ్బు వస్తుంది, డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నారు, ఏదో మనం గడుపుతూ ఉంటాం. డబ్బు లేకపోతే ఇంకా ఇబ్బంది కదా. ఫ్లోర్ లెవెల్ జాగ్రత్తగా పాటిస్తే బాగుంటుంది. సాయి రక్ష.